నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు కొలి నాగేశ్వరరావు. నేను ఒక సోషల్ వర్కర్ని. ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను కింది బస్తీలో ఉంటాను. ఇదే సికింద్రాబాద్ పార్లమెంటే, సిలకలగూడ సీతాపల్లి డివిజనే. సార్ మరి ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే సోషల్ వర్కర్గా చెప్తున్నారు, మీకు చాలా తెలిసి ఉండొచ్చు అంటే డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే. సో ఎట్లా ఉన్నాయి మరి ఇక్కడ తాజా పరిస్థితి? ఏం లేదండి, సికింద్రాబాద్ పార్లమెంట్లో చాలా ఈజీగా గెలిచే వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక పక్క ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి పద్మారావు గారు తన కుటుంబ పాలన, ఇక్కడ కూడా కేసీఆర్ కుటుంబ పాలన ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా కుటుంబ పాలన, కొడుకుల్ని ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క కొడుకుని పెట్టి పాలిస్తున్నాడు. ఇక్కడ కూడా గత 10 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా ఆయన కుటుంబ పాలన నడుస్తుంది. అక్కడ కేసీఆర్ కుటుంబం నడిస్తే ఇక్కడ పద్మారావు కుటుంబం నడిచింది. కాకపోతే దానం నాగేంద్ర గారు కొత్తగా రంగు పూసుకొని, అంటే పాత రంగే కొత్త రంగు వేసుకొని, కాంగ్రెస్ రంగు వేసుకొని వస్తుండు. ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి తప్పనిసరిగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సుమారుగా 5 లక్షల మెజార్టీతో గెలవబోతుందని మేమందరం అనుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కానీ చేసిన అభివృద్ధి ఏం లేదని చెప్పేసి అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సో దీనికి ఏమంటారు మరి? ఎట్లా ఉందంటారు ఇక్కడ సిచ్యువేషన్? ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, కేంద్ర మంత్రిగా ఉండి వేల కోట్లు ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. పక్కనే ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడమను, ఎవరైతే విమర్శిస్తున్నారో కుక్కలని కూడా పోయి రైల్వే స్టేషన్ చూడమను. పక్కన ఆర్ట్స్ కాలేజీలో రోజు సాయంత్రం వేలాది మంది ఆ లైట్ షోని చూస్తున్నారు. అదేవిధంగా గోల్కొండ చూడమను, గోల్కొండలో లైట్ షోకి వేలాది మంది వచ్చి టికెట్ కొనుక్కొని వేలాది మంది ఆనందిస్తున్నారు. మీ లుంబినీ పార్క్లో చూడమను. ఇలా ఎన్నో, ఒకటి కాదు. ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఉంటూ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఏవైతే కవర్ అవుతున్నాయో ఈ హిస్టారికల్ ప్లేస్ల్లో కూడా కేంద్ర మంత్రిగా ఉండి ఎన్నో, ఇప్పుడు మీకు తెలిస్తే గిరిజన విశ్వవిద్యాలయం కేంద్ర మంత్రి, ఆయన పార్లమెంట్ కూడా కాదు, రాష్ట్రానికి మన గిరిజనులకి ఏదైతే సమ్మక్క సారలమ్మ పేరుతోటి ఒక గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చారు. 1000 స్తంభాల గుడికి ఒక కేంద్ర ప్రభుత్వ హోదా తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎవరి కోసం? ఆయన కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజలను, తెలుగు ప్రజలను, తెలంగాణ ప్రజలను ముందు చూపిస్తూ రాష్ట్రంనే అభివృద్ధి బాటలు నడుపుతున్న కిషన్ రెడ్డి గారికి మా ఓటు. కిషన్ రెడ్డి గారిని 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఈ 7 నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే ఎన్నుకున్నారు. రాబోయే కాలంలో కూడా ఓటేసి గెలిపిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. సో పోటీ ఎట్లా ఉండొచ్చు ఇలా ముగ్గురు మధ్యలో? అంటే వన్ సైడ్ ఉంటుందా లేదా త్రిముఖం ఉండొచ్చు? ఈ చాలా విచిత్రకరం ఏంటంటే ఒక పక్క నవ్వు వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబ పాలన, పద్మారావు కుటుంబ పాలన అది అయిపోయింది. ఆ చరిత్ర, టీఆర్ఎస్ చరిత్ర అయిపోయింది. ఇక్కడ ఇంకా ఉండేది కాంగ్రెస్, బీజేపీ ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉంది. ఇప్పుడేంది దానం నాగేంద్ర, మొన్నటిదాకా టీఆర్ఎస్ కలర్ పూసుకున్నాడు, ఇప్పుడేం చేస్తుండు కాంగ్రెస్ కలర్ పూసుకున్నాడు. అది కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోయినట్టే. ఉన్నది వన్ సైడే, అది కిషన్ రెడ్డి వైఫే. కిషన్ రెడ్డికే ఓట్లు వేసి గెలిపిస్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ కుటుంబ పాలన నాశనమైంది. ఇక్కడ కాంగ్రెస్ పాలన ఏదైతే గ్యారంటీలతోటే నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. అదిగాక దానం నాగేంద్ర అనేవాడు ఒక కలర్ పూసుకొని ఇక్కడికి వస్తుండే కాబట్టి అప్పటికే చచ్చిపోయిండు. కేవలం మిగిలేది మా మన నేత కిషన్ రెడ్డి గారే. 5 లక్షల మెజార్టీతో ఆయన గెలుస్తాడు. ఎందుకంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నంటే పేదల్లో, వృద్ధుల్లో, దివ్యాంగుల్లో, వితంతువుల్లో వీళ్ళందరూ కూడా చాలా ఆతృతతో ఉన్నారు. ఎప్పుడు ఓటు వస్తుందా, ఎప్పుడు బీజేపీకి వెళ్ళా, ఎప్పుడు కిషన్ రెడ్డిని గెలిపించాలా, ఎప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గెలిపించాలని ఆతృతతో చూస్తున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సుమారుగా 10 కోట్లు ఖర్చు పెట్టి దివ్యాంగుల కోసం వాళ్ళకి కావాల్సిన పరికరాలను అందించిన మొదటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. మీరందరూ తెలుసు, అంజన్ కుమార్ గారు 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాడు. ఏ రోజు కూడా తనకి ఎంపీ ల్యాండ్స్లో 10% దివ్యాంగుల కోసం ఖర్చు పెట్టాలని ఒక రూల్ ఉన్నప్పుడు కూడా ₹1 ఖర్చు పెట్టలే. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉంటూ ఈ 3 సంవత్సరాలు, ఎందుకంటే కోవిడ్ 2 సంవత్సరాలు తీసేస్తే 3 సంవత్సరాలనే 10 కోట్లు ఖర్చు పెట్టి కావలసిన ప్రతి దివ్యాంగుడికి వీల్ చైర్ కావచ్చు, ట్రైసైకిల్ కావచ్చు, బ్లైండ్ స్టిక్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, డెఫ్ వాళ్ళకైతే మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇలాంటి 10 కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి గారు ప్రతి దివ్యాంగ కుటుంబాన్ని తట్టారు. దివ్యాంగుడే కాదు, వాళ్ళ కుటుంబంలో ఉండే తల్లి, తండ్రి, అన్నా, చెల్లెలు వాళ్ళు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేవలం 40,000 మంది దివ్యాంగులు మన నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపితే సుమారుగా 150,000 ఓట్లు కేవలం దివ్యాంగుల ఓట్లే రాబోతున్నాయి. అది కిషన్ రెడ్డి గారికి విజయానికి ఒక నాంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.